ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద దస్తగిరి హత్య అధికార కూటమి విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతూ ఉంది. గత 2 రోజులుగా వరుసగా మంత్రులు ప్రెస్ మీట్ పెడుతూ, మొన్న పాదసారథి, నిన్న గుమ్మడి సంజారాణి, అంతకుముందు రోజు నిమ్మల రామానాయుడు వరుసగా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ హత్య రాజకీయాల మీద గట్టిగా మాట్లాడుతున్నారు. నిన్న ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. టీడీపీ ఒకప్పుడులాగా లేదు, మీరు గమనిస్తున్నారో లేదో, అటాకింగ్ మోడ్లో ఉంది, గట్టిగా అటాకింగ్ మోడ్లో ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కావచ్చు, సాక్షుల బెదిరింపు విషయం కావచ్చు, ఈ పెద్ద దస్తగిరి హత్య కావచ్చు, వీటిని గట్టిగా వీటిని చూపిస్తూ వైసీపీ మీద అటాక్ చేస్తున్నారు. అంతకి కొద్ది రోజుల ముందు, గత వారం 10 రోజుల క్రితం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కూడా అది జగన్మోహన్ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టమని చూసాం. ఇప్పుడు గతంలాగా టీడీపీ లేదు, అటాకింగ్ మోడ్లో ఉంది. వైసీపీ ఒకప్పుడు హత్య రాజకీయాలు చేసి మళ్ళీ అవతల వాళ్ళ మీదకి వేసే అవకాశం ఉండేది అనేటువంటి విమర్శ ఉండేది కదా, ఇప్పుడు అవకాశాన్ని కూటమి ఇవ్వట్లే, వెంటనే అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. అని ఇంతకీ ఏంటి పెద్ద దస్తగిరి మరణం? పెద్ద దస్తగిరి అనేటువంటి అతను మళ్ళీ వైసీపీ కార్యకర్తే, బీసీ బిడ్డ. అతన్ని కడప రీమ్స్ హాస్పిటల్ దగ్గరలో చంపేయడం జరిగింది. మొదట్లో సాక్షి పేపర్ది గంజాయి బ్యాచ్ ఎవరో చంపేశారు అన్నట్టుగా వార్త రాశారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ గంజాయి బ్యాచ్ వైసీపీ బ్యాచే. కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పాత్ర ఇక్కడ ఉంది. నిత్యానందరెడ్డి ఈ పెద్ద దస్తగిరిని చంపించాడు. కారణం ఏంటి అనే ఎంక్వైరీ చేసే క్రమంలో పెద్ద దస్తగిరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహిస్తే అతనింట్లో 100 కోట్ల లావాదేవీలకు సంబంధించినటువంటి సేల్ డీడ్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికాయట. మళ్ళీ సేల్ డీడ్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్లో ఎవరి పేరు ఉంది? వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే, అతను జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, అతని పేరు ఉందంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువుకు ఈ పెద్ద దస్తగిరికి ఆస్తుల మధ్య ఏదో తగాదు వచ్చింది. ఆ తగాదు వల్ల అతని ఆదేశాల మేరకు కడప డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు నిత్యానందరెడ్డి ఈ పెద్ద దస్తగిరిని కాజేశాడు అనేటువంటిది ఒక అనుమానం తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ అనుమానం రాగానే నిత్యానందరెడ్డి పరారీకి వెళ్ళిపోయాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్తలను మనం చూసాం. కానీ నిన్న పెద్ద దస్తగిరి భార్య ప్రెస్ మీట్ పెట్టి, నా భర్త కానీ నా కుటుంబం కానీ ఎవరికి బినామీలం కాదు, మేము ఎవరికి బినామీలం కాదు అని వివరించుకునే ప్రయత్నం చేశారు. ఏ బినామీ కూడా నేను పలానోడి బినామీ అని చెప్పుకోరు, ఏ బినామీ కూడా ఇంకోటి బినామీ అని చెప్పుకోరు. ఇప్పుడు మనిషి పోయాడు పక్కన పెట్టేస్తే బినామీ అని కనుక ఆమె కనుక బయటకు వచ్చి చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా సీజ్ అయిపోతే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. అది సపరేట్ కేసు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా అన్ని కోట్ల ఆస్తులను వదులుకోవడానికి సిద్ధపడరు, బినామీ అని చెప్పడానికి సిద్ధపడరు. కాకపోతే మరి ఆమె భర్త చనిపోయాడు కదా, ఆమె కొద్దిగా ఓపెన్ అయితే బాగుండేది. కానీ ఆమె అయితే ఎవరికి బినామీలం కాదు అని చెప్పే ప్రయత్నం చేసింది. ఒకవేళ ఆమె బినామీ ఆమె చెప్పింది నిజమైనప్పుడు ఆమె ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మరి వాటికి కూడా ఆమె సమాధానం చెప్పగలగాలి. ఆమె ముందు ఉండాల్సిన ప్రశ్నలు ఏంటంటే, అమ్మ మీరు ఎవరికి బినామీ కాదు ఓకే, కానీ మరి మీ ఇంట్లో కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ ఎందుకని ఉన్నట్టు, ఎందుకు పోలీసులకి మీ సోదాల్లో మీ ఇంట్లో కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ దొరికాయి? మీ ఇంట్లో ఎందుకు దొరికాయి? మీ ఇంట్లో దొరకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్. తర్వాత పెద్ద దస్తగిరి మరణం జరిగిన తర్వాత నిత్యానందరెడ్డి ఎవరైతే కడప డిప్యూటీ మేయర్ వైసీపీ కీలక నాయకుడు, అతను ఎందుకు పరారీలో ఉన్నాడు? 2. మూడో క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి మొన్న పులివెందులు వచ్చాడు, 3 రోజుల పాటు ఉన్నాడు, ఎందుకు పెద్ద దస్తగిరిని పరామర్శించలేదు? వైసీపీ కార్యకర్తే కదా పెద్ద దస్తగిరి. మామూలు కూటమి నాయకులు ఇంకెవరో చంపేసి ఉంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హత్య కేసును వాడుకొని ఉండాలి కదా. మామూలుగా అయితే వైసీపీ కార్యకర్తను ఎవరైనా చంపేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్లకుండా ఉంటాడా? కానీ పెద్ద దస్తగిరిని చూడడానికి ఎందుకు రాలేదు? మరి బెంగళూరులో ఉన్నాడు రాలేకపోయాడు, హైదరాబాద్లో ఉన్నాడు రాలేకపోయాడు, తాడేపల్లిలో ఉన్నాడు రాలేకపోయాడు కూడా కాదు కదా, పులివెందులు వచ్చాడు కదా, పులివెందులో 3 రోజుల పాటు ఉన్నాడు కదా, మరి ఎందుకు పెద్ద దస్తగిరిని చూడటానికి రాలేదు? అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళని డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఏది ఏమైనా వైసీపీ హత్య రాజకీయాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయంటే కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇది ఒక పక్కన నడుస్తూనే ఉంది. ఇంకో పక్కన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపాడు, డోర్ డెలివరీ చేశాడు అనే కేసు ఉంది కదా, మీకు అందరికీ ఐడియా ఉంది కదా. ఆ కేసు నీరుగార్చుకోవడం కోసం, ఆ కేసులో తాను తన భార్య నిందితులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని సేవ్ చేయడం కోసం, కేసును నీరుగార్చడం కోసం ఆ కేసులో ఉన్న సాక్షులను బెదిరించి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి ఆ సాక్షులను పిలిపించి ఒక్కొక్కరితో 3 లక్షలు బార్గెనింగ్ చేసి 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టి, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని చెప్పేసి ఆ కేసు కూడా ఇప్పటికి నమోదైంది. దానికి సంబంధించిన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి.
ఇక ఎమ్మెల్సీ అనంతబాబు కూడా పరారీలో ఉన్నాడు అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్త. ఈ రోజు పేపర్లో కూడా అదే వచ్చింది, అనంతబాబు ఎక్కడ ఉన్నాడు అని. అతనైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు, నాకు ఈ కేసుకు సంబంధం లేదు, నా మీద అనవసరంగా కేసు పెట్టారు, క్వాష్ చేయండి అని. కానీ ఎవరైతే బెదిరించబడ్డారో వాళ్ళు చెప్తున్నారుగా మమ్మల్ని బెదిరించారు అని చెప్తున్నారు కదా. సో ఏది ఏమైనా వైసీపీ చేస్తున్న పనులు, ఆ చేస్తున్న పనుల మీద కూటమి అటాకింగ్ గట్టిగానే ఉంటుంది. కాకపోతే ఈ యాక్షన్లో పొరపాటు జరుగుతున్నాయి. సరైన టైంలో సరైన యాక్షన్, వైసీపీకి తగ్గ యాక్షన్ తీసుకోవట్లేదు, అందుకే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు అనేది మాత్రం చాలామంది మాట్లాడుకుంటే మాట. కానీ బరి తెగించిన వాళ్ళ మీద ఎన్ని యాక్షన్లు తీసుకుంటే ఏమైంది? మేము ఇంతే, మా మైండ్ సెట్ ఇంతే అనుకునే వాళ్ళ మీద అంతిమంగా ప్రజలు తెరుచుకోవాల్సిందే వాళ్ళతోటి. మనకున్న చట్టాల నుంచి వాళ్ళకి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. కాబట్టి ఈ చట్టాలు వాళ్ళని ఏమి చేయలేవన్న ఉద్దేశంతో వాళ్ళు పదే ఇలా చేయగలుగుతున్నారు. పైగా అరెస్ట్ చేస్తే మళ్ళీ సానుభూతి తెచ్చుకోవచ్చు, అరెస్ట్ చేస్తే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. సరే ఏదైతే అదైంది చేసేద్దాం అన్నట్టుగా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎక్కువ అరెస్టులు చేసినా అది పెట్టుబడికి ఇబ్బంది అవుతుందని కూటమికి ఉంది. సో ఏదేమైనా వైసీపీ నడిపిస్తున్నటువంటి రాజకీయాల మీద, పెద్ద దస్తగిరి మరణం మీద, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను. పాముని మనం పెంచుకుంటే పాముకుండే స్వభావం ఎలా ఉంటుందంటే, తను పెట్టిన గుడ్డును కూడా తను తింటుంది, ఆకలేస్తే తన గుడ్డని తానే తింటుంది. తన గుడ్డని తానే తినే యానిమల్గా మనం పాముని చూస్తాం. తను పెంచిన తానే కాటేస్తుంది. పాలు పోసి పెంచితే తనకి కోపం వచ్చినప్పుడు పెంచిన వాడిని కూడా కాటేస్తుంది. పాముకి తన మన అనేటువంటి భేదం ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా అలాగే కనపడుతుంది అనేటువంటిది చూస్తున్నాంగా మనం. ఇవాళ చెల్లి విషయంలో తగాదా, అమ్మ విషయంలో తగాదా, బాబాయ్ విషయంలో మర్డరు, ఇప్పుడు వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి తగ్గట్టే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు. యథా రాజా తదా ప్రజ కదా, అట్నే ఉంటారు వైసీపీ నాయకులు కూడా, నాయకుడు తగ్గట్టే ఉంటారు. సో వైసీపీ ఈ క్రిమినల్ పాలిటిక్స్ మీద మీ కామెంట్ని చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.